ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహార జయం వెన్నంటి ఉంటుంది. కార్యాల్లో సమర్థత ప్రదర్శించుకోగలుగుతారు. విద్యా సంబంధిత చిక్కుల నుంచి కూడా బయటికి రాగలుగుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ధైర్యంతో కార్యక్రమాల్లో విజయాల్ని తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఉన్నప్పటికీ ఉపయోగపడుతుంది. కార్యాల్లో చక్కటి విజయాలు సాధించుకోగలుగుతారు. ఉత్తమమైనటువంటి మార్గాల్ని ప్రతి రంగం వారు ఎంచుకోగలుగుతారు. జ్ఞాన సమృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోతాయి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి, చక్కటి అభివృద్ధిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కుటుంబ సభ్యులతో చిరు కలహాలు ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లాభాలని గడించగలుగుతారు. ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది, ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మిథున రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటే చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సఖ్యత పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు తోడ్పడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు కర్కాటక రాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఎదురైనప్పటికీ వ్యవహారాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. గృహంలో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి ఆర్థిక పొరపాట్లను సరిదిద్దుకోగలుగుతారు. ఆరోగ్యంలో చిరు ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక విదేశీ లావాదేవీలు, ప్రయాణాలు ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు గోచరిస్తాయి. చేపట్టేటువంటి కార్యాలు జాప్యంతో కూడినటువంటి విజయాలను తెచ్చిపెడతాయి. వ్యవహారాల్లో కూడా చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించుకోగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు వంటివి కూడా బాగానే లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. భూ విక్రయాలు ఈరోజు కన్యారాశి వారికి లాభిస్తాయి, ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఊపందుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధిని సాధించేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. చిరు సమస్యలు గృహరీత్యా ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సాధించుకునేటువంటి కార్యక్రమాలు విజయాలను తెచ్చిపెడతాయి. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతకు దోహదపడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూలత ఉన్నప్పటికీ పట్టుదలతో కార్యాలను సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విభేదాల్లో ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు బాగా అనుకూలిస్తాయి. నిర్ణయాలు స్వాగతించబడతాయి. గృహ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్యంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపకరిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక
వ్యాపార ఒప్పందాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి ప్రతికూలత ప్రారంభమవుతుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీలు ఉపకరిస్తాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఆరోగ్య ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు ధనుసు రాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార రీత్యా చిరు సమస్యల్ని ఎదుర్కొంటారు. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు అధికమవుతాయి. శారీరక శ్రమ కూడా పెరుగుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో చిరు సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. నూతన విధానాల ద్వారా సమస్యలు తలెత్తుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. నూతన ఒప్పందాలు మకర రాశి వారికి ఈరోజు కలిసి వస్తాయి. ఆదాయాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే తత్తరపాటు సంఘటనలు ఏర్పడినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుంది. వ్యవహారాల్లో శత్రువులది పైచేయి అవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రతికూలత ప్రబలమవుతుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ఖర్చులు పెరుగుతాయి. వ్యవహారికంగా నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. నూతన ప్రయోగాలు వృత్తిరీత్యా చేయగలుగుతారు. వ్యవహారాల్లో చొచ్చుకుపోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి.